ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. అరికెపూడి గాంధీ కేసీఆర్ బీఆర్ఎస్ బీఫామ్ తీసుకుని కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరారన్నారు. అంచనాల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారన్నారు. తిరిగి పార్టీ మారలేదని ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాలలో మహిళల మీద అత్యాయత్నాలు, రేపులు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం, రాష్ట్రం అంతా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దివాలా అంచుల్లో ఉంది. ఇవాళ ప్రతి రైతు నష్టపోయిండు, ప్రతి వ్యాపారవేత్త నష్టపోయిండు. ఇలా రాష్ట్రం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చి సామాన్యుల యొక్క గుండెళ్లలో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. సామాన్యులకు నిద్రపోకుండా చేస్తూ ఉన్నారు. నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానం ఏంటంటే, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద కేసీఆర్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి అంచనాల కమిటీ చైర్మన్ తీసుకొని నేను పార్టీ మారలేదని చెప్పి అంటే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసి ఒక శాసనసభ్యుడైనటువంటి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ఒక 300 మందితోని గూండాయిజం చేసి రౌతులతోని, రాళ్లతోని, కోడిగుడ్లతోని, టమాటోలతోని ఆ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసింది. దీన్ని కౌశిక్ రెడ్డి గారు కాంప్లైంట్ ఇచ్చి గాంధీని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు.